మోదీని చూసి పెట్టుబడులు వస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డిని చూసి కాదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. బియ్యం పెన్షన్ కట్టే ముందు ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తున్నారో లేదోనని ప్రజలు చూస్తారని తెలిపారు. అహంకారానికి దోపిడీకి ప్రజలు ఓటు వేయరని హితవు పలికారు. అధర్మం తాత్కాలికంగా గెలవచ్చు కానీ అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అన్నారు. వాళ్ళకి కావాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వాళ్ళే చూస్తారు. గుర్తుపెట్టుకో, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటుండే చూస్తారు. అధికారం ఇస్తే తన కోసం వాడుకుంటున్నా అధికారం పేద కోసం ఖర్చు పెడుతున్నా చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు గౌరవిస్తున్నారని చూస్తారు. ఇవాళ అహంకారం నడవదని చెప్తారు. ఇవాళ మనం చూసినాం, ఇక్కడ జరిగిందేదో అక్కడ జరిగిందో మనం చూసినాం. అహంకారానికి ప్రజలు ఎప్పుడు ఓటు వేయరు, దోపిడికి ఓటు వేయరు. తాత్కాలికంగా మోసం చేస్తుండొచ్చు, తాత్కాలికంగా అబద్ధ ప్రచారాలతో కొంత గోల్మాల్ చేసి గెలుస్తుండొచ్చు, కానీ ధర్మం అంతిమ విజయం. ధర్మాన్ని మాత్రమే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు, అంతిమ విజయం ప్రజల్ని మాత్రమే ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని మాత్రమే ఉంటుంది.